వేసామండి, ఇప్పుడే పంపిస్తున్నానండి. 26 తారీఖు ఆర్డర్ వచ్చిందా? ఇంజక్షన్ ఆర్డర్ వేసామండి, కోర్టులో ఉందండి. కోర్టు అప్పుడంతా హాలిడేస్ అండి. కోర్టు తీర్పు ఇవ్వక ముందే మాకు ఎలాగో వచ్చేస్తుంది అన్న దాంట్లో తట్టుకోలేక అక్రమం చేసేసారండి లోపు. ఇంజక్షన్ ఆర్డర్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వెళ్ళిపోమని చెప్పిన డాక్యుమెంట్ మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. అసలు కాదండి, మీ ఛానల్ ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు కదా, ఈ లీగల్ అడ్వైజర్ కి కాల్ చేసి ఆ రోజు తీర్పిచ్చారు. ఓకే, ఒకసారి మీరు కూడా రండి, ఒకసారి మీ అడ్వకేట్ ని కూడా తీసుకుని రండి, ఒకసారి కంప్లీట్ ప్యానల్ పెడదాం. కానీ ఒకటి, మిమ్మల్ని మీరు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు కేసు పెట్టాక నేను మాట్లాడకూడదు ఈ గొట్టంగాడితో. ఇంకా అసలు ఈ గొట్టంగాడు వచ్చి ఇప్పుడు అఫీషియల్ గా నా జీవితంలో ఈవిడికి గొట్టాలు బాగా అలవాటు అండి. గొట్టాల్లో డ్రగ్స్ వేసుకుని బుఫ్ వదడం బాగా అలవాటు. అందుకని నోటు తెరిస్తే గొట్టం వస్తుంది, నోటు తెరిస్తే శక్తి వస్తుంది. సో నీలాంటి వారితో మాటలు అవసరం లేదు. ఒక డ్రగ్ పెడలర్ సార్, ఒక డ్రగ్ పెడలర్ చక్కగా పోలీసు వ్యవస్థను శాసన చేస్తూ పోలీసులని బ్లాక్ మెయిల్ చేస్తూ ఓకే శృతి గారు, లావణ్య గారు ఒకటి చెప్పలేదా? కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడకూడదని ఏ అడ్వకేట్ చెప్పలేదా? కోర్టు చెప్తే ఒప్పుకుంటానంటుందిగా. అవును, కోర్టు దగ్గర నుంచి ఎవిక్షన్ ఆర్డర్ తెచ్చు, లేకపోతే కోర్టు దగ్గర నుంచి తెచ్చుకోండి, ఇల్లు మాదని తెచ్చుకోండి, వచ్చి ఉండండి. ఎవడొద్దున్నాడు?